హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు మురళి. మీరు చూస్తున్నారు మురళి టెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలకు అనుగుణంగా సామాజిక భద్రత పెన్షన్ల పెంపుపై 3వ సంతకం అయితే పెట్టడం జరిగింది. ఇక్కడ నుంచి కొత్త పెన్షన్ పంపిణీ అనేది అంటే పెంచిన పెన్షన్ పంపిణీ అనేది జరగబోతుంది. ఈ పెన్షన్ పంపిణీ అనేది జూలై 1వ తేదీ నుంచి కొత్త అంటే పెంచిన పెన్షన్ అమౌంట్ అనేది పంపిణీ జరగబోతుంది. జూలై 1వ తారీఖు నుంచి ఏ పెన్షన్దారునికి ఎంత పెన్షన్ అమౌంట్ అయితే లభిస్తుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే చూద్దాము. ఈ వీడియోని మొదలు పెట్టే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్ ఇంకా ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన ఛానల్ సంబంధించిన అఫీషియల్ వాట్సాప్ గ్రూప్ అయితే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ గ్రూప్లో జాయిన్ అయినట్లయితే మీకు ఏపీ ప్రభుత్వానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అనేవి ఆ గ్రూప్లో అయితే రావడం జరుగుతుంది. ఓకే, ఇక టాపిక్లోకి వచ్చినట్లయితే ఈ పెన్షన్ అనేది ఎన్టీఆర్ భరోసాగా అయితే పేరు మార్చడం జరిగింది. గతంలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక అయితే ఉండడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి దాన్ని ఎన్టీఆర్ భరోసాగా అయితే మార్చడం జరిగింది. ఇక్కడ మనం గమనించాల్సిన అంశం అవుతుంది. ఓకే, ఇక వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు, చేనేత కార్మికులకు, కల్లుగీత కార్మికులకు, మత్స్యకారులకు, చర్మకారులకు, అదేవిధంగా డప్పు కళాకారులకు, హిజ్రాలకు, హెచ్ఐవి బాధితులకు, ఇతర కళాకారులకు గతంలో 3,000 రూపాయల పెన్షన్ అయితే ఇవ్వడం జరిగింది. వీరందరికీ జూలై 1వ తారీఖు నుంచి 4,000 రూపాయలకైతే పెంచడం జరిగింది. ఎవరికైతే 3,000 రూపాయలు అనగా వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, డబ్బు కళాకారులు, మత్స్యకారులు వీరందరూ ఉన్నారు కదా. ఎవరికైతే 3,000 వస్తున్నాయో వీరందరికీ జూలై 1వ తారీఖున 7,000 రూపాయలు అయితే రావడం జరుగుతుంది. అంటే పెంచిన పెన్షన్ అమౌంట్ ఏదైతే ఉందో 4,000 ప్లస్ ఈ పథకం అనేది ఏప్రిల్ నుంచి అమలు చేస్తానని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఎన్నికల సమక్షంలో హామీ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అవి కలుపుకొని అనగా ఏప్రిల్ 1,000 రూపాయలు, మే 1,000 రూపాయలు, జూన్ 1,000 రూపాయలు, ఈ మొత్తం 3,000 కలుపుకొని జూలై 1వ తారీఖున మొత్తం 4,000, 3,000 కలిపి 7,000 రూపాయలు అయితే పంపిణీ అయితే జరగడం జరుగుతుంది. ఇక చూసినట్లయితే వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారికి గతంలో 3,000 రూపాయలు అయితే పెన్షన్ రావడం జరుగుతుంది. అలాంటి వారి అందరికీ జూలై 1వ తారీఖున 6,000 అయితే పెన్షన్ రావడం జరుగుతుంది. ఇక పూర్తి స్థాయిలో అస్వస్థతకు గురైన వారికి, అదేవిధంగా మంచానికే పరిమితమైన వారికి, తర్వాత వీల్ చైర్ లో ఉన్నటువంటి వారికి గతంలో 5,000 రూపాయలు అయితే పెన్షన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దానిని 15,000 రూపాయలకి అయితే పెంచడం జరిగింది. కిడ్నీ, కాలేయం, గుండె మార్పిడి చేసుకున్న వారికి, అదేవిధంగా డయాలసిస్ స్టేజ్ ముందు ఉన్నటువంటి వారికి ఎవరికైతే 5,000 రూపాయల పెన్షన్ అయితే అందడం జరుగుతుంది. అట్లాంటి వారికి ఇక నుంచి 10,000 రూపాయలు అయితే పెన్షన్ అయితే అందడం జరుగుతుంది. తర్వాత చూసినట్లయితే కుష్టి కారణంగా బహుళ వైకల్యం కలిగిన వారికి 6,000 రూపాయలు అయితే పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోమంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.